అనిపిస్తుందండి. ఎందుకంటే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటే నేను ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నారు ఆయన అంటున్నారు. అయినా కానీ 8 గంటల పాటు అండి పోలీస్ బెటాలియన్ ఎంత దూరంలో ఉందని నేను ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి గృహం ఎంత దూరంలో ఉంది? 8 గంటల పాటు గ్యాపులుగా తాగి వచ్చి ఒక మహిళ అరుణ గారు, అరుణైనా ఆవిడ పేరు ఏంటి ఆవిడ పేరు గల్లా మాధవి, వీడియో ఇవ్వండి ఒకసారి. మేమందరం కూడా ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా ఈ రోజు మేము దాడికి దిగబడిందంట ఆవిడ దాడికి దిగబడ్డారంట. ఆవిడే చెప్తున్నారు. ఎవరి మీద దాడికి దిగబడ్డారు? మహిళల మీద దాడికి దిగబడ్డారా? మహిళలతో ఇది సమంజసమా? మహిళల కోసం పోరాడుతూ ఆవిడకి నేను ఒక్కటే చెప్తున్నా, మీకు కుటుంబం ఉంది, మీకు పిల్లలున్నారు, మిమ్మల్ని పావుగా ఉపయోగించుకుంటున్నారు. మిమ్మల్ని ఏ ఎమ్మెల్యేలు అయితే మిమ్మల్ని మా ఇంటికి పంపించారో వాళ్లే రావచ్చు కదా. వాళ్ళు రాకుండా మిమ్మల్ని పంపించారంటే మిమ్మల్ని బలి పశువుని చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది మా నాన్నగారికి. నా చిన్నప్పటి నేను పుట్టిన సంవత్సరానికి ఆయన ఎమ్మెల్యే. నా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తున్నా. ఎన్నో గొడవలు చూసాం, పోలీసులు చూసాం. కానీ ఇంత నీచమైన రాజకీయాన్ని ఎప్పుడు చూడలేదు. నేను గల్లా మాధవ్ గారికి చెప్తున్నా, మీ కుటుంబం లేదా? మీ భర్తతో సహా వచ్చి స్త్రీల మీద దాడి చేశారే, మీ కుటుంబం లేదా? మీకు పిల్లలు లేరా? మిమ్మల్ని ఎందుకు పంపించారు? మిమ్మల్ని బలి పశువుని చేస్తున్నారు. వాళ్లే రావచ్చు కదా, మిమ్మల్ని పంపించిన వాళ్లే జనాన్ని వేసుకుని రావచ్చు కదా. ఆలోచించుకోవాలి. మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాం దీన్ని.